హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హాఫ్ కేజీ నిమ్మకాయ నిల్వ పచ్చడి పెట్టుకున్నానండి. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. నేను ఒక హాఫ్ కేజీ నిమ్మకాయలని బాగా వాష్ చేసి, తుడిచి, కొంచెం ఫ్యాన్ గాలికి ఆరనిచ్చానండి. లేకపోతే ఎండ ఉంటే కనుక ఒక కాసేపు ఎండలో పెట్టుకొని, తర్వాత కట్ చేసుకోవచ్చండి. అసలు తడి ఉండకూడదు. ఇలా పెద్ద ముక్కలనమాట. పెద్ద నిమ్మకాయల్లో 8 ముక్కలు చేసుకుంటున్నానండి నేను. మీ ఇష్టం, మీ చాయిస్. పెద్దగా ఉందని నేను 8 చేసుకుంటున్నాను. మీ చిన్నదైతే గనక మీరు 4 చేసుకోవచ్చు. అలా అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. పెట్టుకున్నాను. ఒక హాఫ్ కేజీ అండి ఎగ్జాక్ట్ ఇది. మీరు గ్లాసు బాటిల్ ఉంటే గనక గ్లాస్ బాటిల్‌లో కూడా వేసుకోవచ్చండి. ఒక పెద్ద నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటానండి. జ్యూసీగా ఉంటదని. ఒక పెద్ద నిమ్మకాయ కట్ చేసుకొని ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటాను. నేను ఇక్కడ విత్తనాలేమీ తీయలేదండి. మీకు కావాలంటే తీసేసుకోండి. నేనైతే తీయలేదు. ఇలా ఉప్పులో హ్మ్, ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నది 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసి మీరు తాలింపేసుకోవచ్చు. అంటే ఉప్పు సరిగ్గా సరిపోయిందనుకోండి, పాడవకుండా ఉంటుంది. నేనిక్కడ ఒక పిడికెడు ఉప్పేసుకున్నానండి. మీరు కల్లుప్పే యేసుకునేటట్టయితే గనక కాసేపు ఎండలో పెట్టుకొని కల్లుప్పుని వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక పిడికెడు ఉప్పు, పసుపు వేసుకొని ఒక 3 డేస్ అలా ఉంచేయాలండి. కలుపుతూ ఉండాలి. డైలీ 1 టైమ్ కలుపుతూ ఉండాలి. 3 డేస్ తర్వాత మనకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. కానీ తినేది మటుకు ఇంకా ఊరాలండి బాగా. ఆ మసాలా అంతా పట్టిన తర్వాతే మనం తినొచ్చనమాట. ఇది లాస్ట్ ప్రాసెస్ అండి. ఇప్పుడు వచ్చిందనమాట బై మిస్టేక్. చేసి చూడండి ఎలా వచ్చిందనేది. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఇప్పటికి ఇంకా ఉన్నాయండి నిమ్మకాయలు. సీజను తక్కువ రేటుకి కూడా వస్తుంది కదా! మీకు నచ్చితే ఇంట్రెస్టెడ్ ఉంటే గనక చేసుకోండి. నేనిక్కడ నువ్వుల నూనె తీసుకున్నానండి. అంటే ఇంకా వేసుకుంటానండి తర్వాత. ఇది ఆహ్, ఇప్పుడు మటుకు కొంచెమే వేసుకున్నాను. ఇది ఊరిన నిమ్మకాయలండి. 3 రోజులు ఊరబెట్టుకున్నాను నిమ్మకాయల్ని. మీరు గ్లాస్ బాటిల్‌లో అయినా పెట్టుకోవచ్చండి. ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఆహ్, ఒక టేబుల్ స్పూన్‌లో హ్మ్, పావు స్పూను అది అంతండి. ఆహ్, మెంతులు వేసుకొని బాగా చిటపటలాడేంత వరకు వేయించుకున్నానండి నేను. మెంతులు చిటపటలాడుతుంది. అప్పటిదాకా వేయించుకున్నాను. తర్వాత కారం ఏమో ఇది మసాలా డబ్బాది బౌలు ఒకటి 50 గ్రామ్స్ ఉంటదండి. ఉప్పొచ్చేసి కాస్త తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ఇదివరకే కల్లుప్పు వేసుకున్నానండి. అందుకని తర్వాత టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు తగ్గితే మటుకు పాడైపోతుంది పచ్చడి. అయితే ఇది వేగిపోయిందండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక ప్లేట్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నానండి. నేనిక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను. అంటే ఫస్ట్ కొంచెమే వేసుకుంటున్నాను. బౌలు కాస్త చిన్నగా అయిపోయిందండి. తర్వాత అంటే వీడియోకని ఇలాగే ఉంచాను. తర్వాత నేను కలుపుకుంటాననమాట. అయితే నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులండి వేసుకుంటున్నానిక్కడ. ఇది కొంచెం వేగాక నేను ఇక్కడ నూనెలో వెల్లుల్లి వేసుకున్నానండి. అలా కాకుండా మీరు ఆహ్, నిమ్మకాయలదే మన ఆ బౌల్‌లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నూనె వేసేసుకోవచ్చండి. అంటే వేయించుకోకుండా పచ్చివే అలా వేసుకొని నూనె వేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత నూనె వేసుకోవాలండి. వేడి మీద నూనె వేయకూడదు. ఇది రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాతే కలుపుకుంటాను నేను.
వేడి మీద కలుపుకోకూడదు. వెల్లుల్లి రెబ్బలు కూడా మీరు ఆహ్, అంతా మసాలాలతో పాటు కలిపేసి, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్న నూనె ఆహ్, ఆయిల్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మసాలా గ్రైండ్ చేస్తున్నానండి ఇక్కడ. ఒక హాఫ్ కేజీకి పావు లీటర్ నూనె పడుతుందండి. నేనిక్కడ ఫస్ట్ కాస్తే వేసుకుంటున్నాను. ఆ తర్వాత వేసుకుంటాను మళ్ళీ. ఇది ఊరాలండి. వెంటనే తినేయకూడదు. ఊరిన తర్వాతే తినాలనమాట. అప్పుడే అదంతా మసాలా అంతా బాగా ముక్కలకి పట్టి, నిమ్మకాయ ముక్కలకి పట్టి బాగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వెంటనే తినేస్తే ఊరదది. బాగా ఊరాలనమాట. నా బౌల్ చిన్నగా ఉందని చెప్పేసి నేను కొంచెమే వేసుకున్నానండి నూనె ఇక్కడ. ఎగ్జాక్ట్‌గా పావు లీటర్ పడుతుందండి. హాఫ్ కేజీకి పావు లీటరు నువ్వుల నూనె వేసుకోవాలండి. కలిపేసుకొని నూనె కాస్త వేసుకొని ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చండి నూనె. ఉప్పు మటుకు రుచి చూసుకోవాలండి. తగ్గితే మటుకు పచ్చడి పాడవుతుందనమాట. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్‌కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.